భారత్ మాతాకి, గో మాతాకి, సనాతన ధర్మానికి. అందరికీ నమస్కారం. పవిత్రమైనటువంటి శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వేదాలను, ఆధ్యాత్మిక చింతనను, సనాతన ధర్మాన్ని రక్షించాలనేటువంటి మహత్కరమైనటువంటి కార్యానికి శ్రీకారం చుట్టి ఈరోజు ఇక్కడ వైదిక విద్య, వేద ధర్మాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో భాగంగా వేదిక మీద ఉన్నటువంటి వేద పండితులు, విశిష్ట అతిథులు, వేద విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు, అదేవిధంగా జీవితాలనే ఈ సనాతన ధర్మానికి అంకితం చేసినటువంటి మహానుభావులందరికీ పేరు పేరున మరి పాదాభివందనం చేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ఐఫోకస్ అనేటువంటి జాతీయ భావజాలం కోసం పనిచేస్తున్నటువంటి వాసుదేవ్ శర్మ గారు, గౌరవ పెద్దలు చెల్లా విశ్వనాథ శాస్త్రి గారు, గౌరవనీయులు సాయినాథ్ గారు, గౌరవనీయులు బ్రహ్మానందం గారు, గౌరవనీయులు దర్శనం శర్మ గారు, ఆంజనేయ శాస్త్రి గారు, నాతో పాటు వచ్చినటువంటి మా సహచరులు భరత్ గౌడ్ గారు, బండ కార్తిక రెడ్డి గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, రాజశేఖర్ గారు, రవిప్రసాద్ గారు, ప్రభుగుప్త గారు, కేఎం కృష్ణ గారు, ఆంజనేయులు మాజీ మంత్రివర్యులు, అనిత గారు, శారద గారు, ఇంకా వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమంలో మీ అందరితో పాటు నేను కూడా పాల్గొని చూసేటువంటి కార్యక్రమం జరిగింది. ఇలాంటి కార్యక్రమము చాలా అరుదుగా జరుగుతాయి. పరిస్థితుల్లో ఇటీవల కొంత మార్పు వచ్చింది. అయినప్పటికీ ఈరోజు మనమందరము చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క వేదాలను అనేక రకాలుగా అనేక శక్తులు మరి దాడులు చేసిన విషయం మనకు తెలుసు. కానీ ప్రపంచంలో ఎన్ని రకాలుగా పరీక్షలైనా తట్టుకొని ఈరోజు వేద ఘోష మరి ప్రపంచమంతా కూడా మన భారతదేశ గడ్డ నుంచి ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భారతమాత ఆశీస్సులతో ఈరోజు ప్రపంచానికి వేద ఘోష మనం వినిపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, సనాతన ధర్మం అంటే కొంతమందికి కరోనాగా, ఎయిడ్స్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. జై శ్రీరామ్ అంటే చాలామందికి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. భారత మాతాకు జై అంటే కొంతమంది కడుపు మండిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇది హిందువుల దేశము. సనాతన ధర్మం గురించి, హిందూ సమాజం గురించి ఇక్కడ మాట్లాడకపోతే వేరే దేశాల్లో మాట్లాడతామా? మరి ఈరోజు మనమందరము మీలాంటి మహానుభావులు, మీలాంటి కుటుంబాలు, మీలాంటి వ్యక్తులందరూ కూడా తపస్సులు చేసి, త్యాగాలు చేసి, ఒక అంకిత భావంతో ఈ సనాతన ధర్మాన్ని కొనసాగించాలి, దీన్ని పరిరక్షించాలి, ముందు తరాలకు అందించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు మనము 600 మంది విద్యార్థులకు మరి చతుర్వేద పరీక్షలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది మామూలు విషయం కాదు.
మారుతున్నటువంటి జీవన విధానంలో, మారుతున్నటువంటి వర్తమాన పరిస్థితుల్లో ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. మరి దీన్ని అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు దేవాలయాలంటే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, భార్యాభర్తలు, లేకపోతే పెద్దలు, వాళ్ళు మాత్రమే వచ్చేటువంటి పద్ధతి ఉండేది. ఇటీవల మన దేశంలో చూస్తూ ఉన్నాం, ప్రాథమిక పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థి కూడా స్కూల్కు వెళ్ళే ముందు, విద్యాభ్యాసానికి వెళ్ళే ముందు ఈరోజు దేవాలయాలకు వచ్చి ప్రతిరోజు మరి దర్శనం చేసుకొని ధైర్యంగా, సాహసంగా, భక్తి శ్రద్ధలతో మరి బొట్టు పెట్టుకొని స్కూళ్ళకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నేను హిందువును అని చెప్పుకునేటువంటి పరిస్థితి సగౌరవంగా వచ్చింది. గతంలో అనేక రకాలుగా మనం ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ కూడా మన సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలన చేయాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఈ దేశంలో సెక్యులర్ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ దేశంలో హిందూ మతం ఉన్నన్ని రోజులే, ఈ దేశంలో సనాతన ధర్మానికి గౌరవం ఉన్నన్ని రోజులే ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుంది. హిందూ మతం మైనార్టీలో వచ్చిన తర్వాత, సనాతన ధర్మం కన్మరుగైన తర్వాత భారతదేశంలో సెక్యులరిజం ఉండదు. ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. మనతో విడిపోయినటువంటి పాకిస్తాన్ కానీ, గతంలో ఐక్యంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ, మరి ఎక్కడ సెక్యులరిజం ఉందో అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం, కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు కాశీలో బనారస్లో అద్భుతంగా స్వామి విశ్వనాథ మందిరాన్ని, స్వామివారి మందిరాన్ని అద్భుతంగా మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఉజ్జయిని మహంకాల్ అద్భుతంగా మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ రకంగా అనేక విధాలుగా ఈరోజు ఈ యొక్క సనాతన ధర్మానికి, హిందూ సమాజానికి మరి పూర్వ వైభవం తెచ్చే విధంగా ఈరోజు మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి తప్పకుండా ఆ దిశలో అందరం మరి అంకిత భావంతో పనిచేస్తామనేటువంటి విషయాన్ని మరొకసారి పునరుద్ధరిస్తూ, ఈరోజు మన దగ్గర పీఠాలు కానీ, లేక అనేక రకాల దేవాలయాలు కానీ, అనేక వేలాది మంది స్వాములు కానీ, ఋషులు కానీ, లేక ఇతర గౌరవ మేధావులు కానీ అందరూ కూడా మనము ఎక్కడెక్కడ ఏ దేవాలయమైనా, ఏ మఠమైనా, ఏ సాంప్రదాయమైనా మరి మన సనాతన ధర్మం ఉంటేనే, మన సనాతన ధర్మానికి గౌరవం ఉంటేనే, మన హిందూ సమాజం ధైర్యంగా ఉంటేనే, హిందూ సమాజం ఐక్యంగా ఉంటేనే అన్నీ ఉంటాయి. కాబట్టి నేను పెద్దలందరినీ కోరుతా ఉన్నాను, హిందూ సమాజాన్ని ఐక్యం చేసేటువంటి పరిస్థితి తప్పకుండా మనమందరం మరి మరింతగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు మరి గత ఈ యొక్క 5 రోజుల్లో ఈ కార్యక్రమ నిర్వహణ కోసం కృషి చేసినటువంటి పెద్దలకు, అదేవిధంగా వేదాన్ని అభ్యసించినటువంటి విద్యార్థులకు, ఈ యొక్క
మరి చతుర్వేద పరీక్షలకు పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ నేను పేరు పేరున ఈ యొక్క స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, మీకే కాదు మనందరిపైన, మన సమాజం పైన, అదేవిధంగా లోక కళ్యాణం కోసం మనమందరం ఎప్పుడు మన హిందూ మతంలో మనం ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోసం పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం మన దేశంలో ఉంది. అది ఎవరైనా సరే, ఏ మతమైనా సరే, ఏ దేశమైనా కూడా, అన్ని దేశాలు కూడా, సమస్త లోకాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మంచి వర్షాలతో, పాడి పంటలతో, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మన భారత జాతి మనది, సనాతన ధర్మం మనది, హైందవ సమాజం మనదనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ అందరికీ ఆ రకంగా మనకు ఆశీస్సులు రావాలని, మీలాంటి పెద్దలు వేదాలు నేర్చుకొని ఎక్కడ వేదఘోష వినిపిస్తుంటేనే సమాజం మరి సంతోషంగా ఉంటుంది, సమాజానికి ధైర్యం ఉంటుంది, సమాజంలో క్రమశిక్షణ ఉంటుంది, సమాజంలో ఆత్మవిశ్వాసం ఉంటుంది, సమాజం ముందుకెళ్తుంది. భారతదేశ గౌరవము, మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గౌరవము ప్రపంచమంతా తెలుస్తుంది. దానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అది